హలో స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ నిన్న రాసినమ్మా మ్యాథ్స్ 2B వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూద్దాం. మనం పెట్టిన అప్లోడ్ వీడియోస్కి ఇంపార్టెంట్ లిస్ట్కు ఎన్ని మార్క్స్ వచ్చినా ఒకసారి చూసుకుందామా. చూడమ్మా, ఫస్ట్ మనము 7 మార్క్స్ చూద్దామా. ఎవరు? తెలంగాణ స్టూడెంట్స్. తెలంగాణ స్టూడెంట్స్ మ్యాథ్స్ 2B పేపర్లో ఎన్ని మార్క్స్ వచ్చినా చూద్దాం. ఫస్ట్ 7 మార్క్స్ చూద్దాం. 7 మార్క్స్ మీకు ఎప్పటికైనా సరే నేను 7 మార్క్స్ ఎందుకు చెప్తానంటే, 7 మార్క్స్ అట్లీస్ట్ ఒక 2-3 రాసిన ఎంత మిస్టేక్ అయినా 7 3 21 అంటే ఒక 5 పైన 15 వస్తాయి. ఒక 4 మార్క్స్ ఒక 2 రాసిన 5 మార్క్స్ 2 మార్క్స్ వస్తే పాస్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ 7 మార్క్స్ నేర్చుకుందామని చెప్తున్నాం. చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 18 నుంచి ఏమొచ్చిందంటే, ఫైన్ ద ఈక్వేషన్ ఏమన్నాడు, కాన్ సైక్లిక్ అడుగుతున్నాడు. కాన్ సైక్లిక్ అంటే మీకు ఒకటే తెలంగాణ వాళ్ళకు మార్చ్ 2024లో వచ్చిన క్వశ్చన్ రిపీట్ అడిగాడు. కాన్ సైక్లిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేనేం చెప్పానంటే, మీకు బోర్డు మీద కాన్ సైక్లిక్లో ఒకవేళ సి రాకుంటే వేరే ప్రాబ్లం చెప్పాను. అంటే దానికి దీనికి సేమ్ వాల్యూ. కాన్ సైక్లిక్ ఏం చెప్పాను మీకు, జస్ట్ ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏం రాశాను, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏం రాసిన, x² + y² + 2gx + 2fy + c = 0 ఈక్వేషన్ 1 గివెన్ పాయింట్స్ ఏ బి సి డి అని చెప్పాను. ఫస్ట్ ఈ 3 పాయింట్స్ మీరు సపరేట్ ఏ దాంట్లో ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ ఏ అని రాసి ఇది ఈక్వేషన్ 2 వస్తుంది. ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ బి పాయింట్ అని ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద సి పాయింట్ ఇది ఈక్వేషన్ 4. దీంట్లో చేసి ఒక ఈక్వేషన్ 5 వస్తాయి. దీంట్లో చేసి ఈక్వేషన్ 6 వస్తాయి. ఈ మొత్తం చేసి 7th ఈక్వేషన్ వస్తాయి. ఈ 7th ఈక్వేషన్లో ఈ డి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయింది, అది కాన్ సైకిల్ అవుతుంది. 0 కాకుండా కాదండి. కానీ ఇక్కడ 0 బదులు ఫైన్ ద సి వాల్యూ అంటున్నాడు కాబట్టి లాస్ట్లో సి వాల్యూ కనుక్కుంటే అయిపోతుంది. నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మీకు రీసెంట్గా మనం చేసేటప్పుడు దాన్ని పీడిఎఫ్గా మీకు పెట్టాను. కాబట్టి ఇక్కడ మనకు ఖచ్చితంగా 18th క్వశ్చన్ నుంచి 7 మార్క్స్ వస్తుంది. కంపల్సరీగా 7 మార్క్స్ వస్తాయి. ఒకవేళ 7 మార్క్స్ రాకుండా జస్ట్ 4 మార్క్స్ కంపల్సరీ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8 నుంచి ఎవరు? తెలంగాణ స్టూడెంట్స్కు 2B పేపర్ 10 స్టూడెంట్స్ పాస్ అవుతాడు. ఎందుకంటే చెప్పినట్టు క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి వచ్చాయమ్మా కంపల్సరీగా. నెక్స్ట్ చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 19 క్వశ్చన్ నెంబర్ 19 నేను మార్చి 2024లో అప్లోడ్ చేశాను. ఇంపార్టెంట్ క్వశ్చన్. అప్పుడున్న క్వశ్చన్ ఉంది, కానీ మొన్న రీసెంట్గా సప్లీలో ఈ క్వశ్చన్ నేను చెప్పలేదు. మార్చి 2024 మార్చిలో చెప్పాను, కానీ సప్లీలో క్వశ్చన్ చెప్పలేదు. కాబట్టి ఈ క్వశ్చన్ మనకు 19th క్వశ్చన్ లేదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 అంటే సర్కిల్లో 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఒక క్వశ్చన్ మార్చిలో చెప్పాను, కానీ మనం రీసెంట్గా చెప్పలేదు. కాబట్టి కొందరు స్టూడెంట్ చూసుకుంటారు. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడమ్మా. 18th క్వశ్చన్ ఆల్రెడీ మీకు మొన్న చెప్పాను, ఇక్కడే రాసా. తెలంగాణ ఏపీని తెలంగాణ స్టూడెంట్స్కు ఏపీ స్టూడెంట్స్కు పారాబోలా స్టూడెంట్స్ స్టాండర్డ్ పారాబోలా అడిగారమ్మా. తెలంగాణ స్టూడెంట్స్కు పారాబోలా అని అడుగుతారు, లేకుంటే 1/18A కానీ 1/16A కానీ, లేకుంటే ఎక్స్ యాక్సెస్కు ప్యారల్గా కానీ వై యాక్సెస్కు ప్యారల్ కానీ అడుగుతారని చెప్పాను. ఆల్రెడీ మీకు క్వశ్చన్ నెంబర్ 20లో ఏమడిగినాడు చూడండి. క్వశ్చన్ నెంబర్ 20లో 1/18A అడిగినాడు. ఫస్ట్ ప్రాబ్లం అడిగినాడు 1/8 అంటే 1/18A y1 - y2 y2 - y3 y3 - y1. ఇది మీకు డయాగ్రామ్ వేసి సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు బోర్డు మీద ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్యాడ్ మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఖచ్చితంగా 7 మార్క్స్ వస్తాయి. ఇది క్వశ్చన్ నెంబర్ 20 నుంచి మనకి ఈజీగా 7 మార్క్స్. లేదు కొందరు జస్ట్ కొన్ని స్టెప్స్ రాసి లాస్ట్ ఆన్సర్ రాసి ఇక్కడ 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ వస్తాయి. మనం అప్లోడ్ చేసిన క్వశ్చన్స్ నుంచి మిస్ కాలేదమ్మా. కొన్ని పేపర్లు అయితే 72 73 మార్క్స్ వచ్చినాయి. కొన్ని పేపర్లు మినిమం మనకు 50 మార్క్స్ తగ్గలేదు. ప్రతి పేపర్లో 50 మార్క్స్ ఖచ్చితంగా వచ్చినాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 క్వశ్చన్ నెంబర్ 21 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 20లో ఆల్రెడీ ప్రాబ్లం వచ్చింది తెలంగాణలో. ఇంటిగ్రల్ 2 cos x + 3 sin x / 4 cos x + 3 sin x × dx. ఈ ప్రాబ్లం మీకు ఆల్రెడీ చెప్పాను. ఇలాంటి ప్రాబ్లం 9 cos x - 3 sin x చెప్పాను. ఈ ప్రాబ్లం మీకు పీడిఎఫ్ పెట్టాను. సేమ్ మోడల్ 2 ఉన్నాయి. నేను ఒకటి చెప్తున్నాను, ఒకటి పీడిఎఫ్ పెట్టాను. ఇది ఎలా చేస్తామని చెప్పినాను. దీన్ని న్యూమరేటర్, ఇది డినామినేటర్ అంటే న్యూమరేటర్ ఈక్వల్ టు ఏం చెప్పాను ఫస్ట్, ఏ న్యూమరేటర్ ఈక్వల్ టు a × d/dx డినామినేటర్ ప్లస్ b × డినామినేటర్
అని చెప్పాను. అప్పుడు న్యూమరేటర్ అంటే ఇది రాస్తావు 2 cos x ప్లస్ 3 sin x ఈక్వల్ టు ఏ ఇంటూ డినామినేటర్ అంటే 4 cos x ప్లస్ 3 sin x ప్లస్ బి ఇంటూ 4 cos x ప్లస్ 3 sin x అని చెప్పాను. మీకు ఒకటే గుర్తు చెప్పాను. ఇదే రాసి ఒకవేళ ఇది మీకు సింప్లిఫై చేయాలి కాబట్టి ఏ ఇంటూ 4 cos x బదులు ఏం రాస్తావు sin x రాయి, ఇక్కడ మైనస్ రాసి 3 sin x బదులు ఏంది ఈ వాల్యూ ఇక్కడికి ఈ వాల్యూ ఇక్కడికి cos x రాసి అప్పుడు ఇక్కడ cos x కాన్స్టెంట్ sin x కాన్స్టెంట్ కనుక్కోండి. వచ్చిన ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుందని మీకు చెప్పాను. ఈజీ మెథడ్ లేదు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 7 మార్క్స్ వస్తాయి. 7 మార్క్స్ వస్తాయి. లేకున్నా ఇక్కడ ఖచ్చితంగా నీకు 4 మార్క్స్ ఇంటికి వస్తాయి. ఎందుకంటే ఇదే సింప్లిఫై చేసుకుంటా పోతాం. ఇదే మోడల్ చెప్పాను. ఆల్రెడీ ఒక ప్రాబ్లం పీడిఎఫ్ కూడా పెట్టాను. ఎందుకంటే సేమ్ ప్రాబ్లం మీరు ఆన్సర్ ఎక్కడైనా మిస్టేక్ పోతాయేమో అట్లీస్ట్ పీడిఎఫ్ పెడితే ఒకసారి చేసుకుంటారని చెప్పాను. క్వశ్చన్ నెంబర్ 21. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 22లో రెడికేషన్ ఫార్మ్ ఏమంటే కాటెక్స్ చూడమ్మా. కాటెక్స్ సైన్ ఎక్స్ చెప్పాము మీకు, సైన్ కాస్ట్ అని అట్లీస్ట్ ఇక్కడ ఎంత లేదన్నా ఒక 2 మార్క్స్ ఇసుకుందాం. బోత్ స్టూడెంట్స్ 3 మార్క్స్ ఇసుకుందాం, అంతే ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 అమ్మా. క్వశ్చన్ నెంబర్ 23 ఆల్రెడీ మీకు చెప్పా. ఇంటిగ్రల్ 0 to 1 log of 1 plus x by 1 plus x square into dx. మీకు ఈ ప్రాబ్లం చెప్పేటప్పుడు 1 plus 1 హాఫ్ అని మనకి ఇలా ఉందమ్మా. ఇంటిగ్రల్ 0 to 1 log of 1 plus x ఒక ప్రాబ్లం ఉంది. 1 by అంటే ఇది నేర్చుకుంటే ఇది 1 plus 1 హాఫ్ అని చెప్పాను. ఎంత ఈజీ అంటే ఇది చాలా ఈజీ. ఇది tan a minus b ఫార్ములా ఎక్స్ప్లెయిన్. tan of a minus b అంటే tan a minus tan b by 1 plus tan a into tan b ఎక్స్ప్లెయిన్ చేసి మీకు లాస్ట్ ఆన్సర్ కూడా చెప్తాను. వచ్చేది ఇక్కడ 7 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. అట్లీస్ట్ కొందరు చేసిన వీళ్ళకు 4 మార్క్స్, ఎందుకు మిస్టేక్స్ వీటికి 7 మార్క్స్ అయిపోయినమ్మా. ఎందుకంటే లాస్ట్ ఇంకా రెడికేషన్ ఫార్ములా అవి కొద్దిగా ఉన్నాయి. అవి ఏంటంటే లాస్ట్ మనకు 5లో 5 చెప్పాను. నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దామా. 4 మార్క్స్ చూద్దాం. 4 మార్క్స్లో 11th క్వశ్చన్ మార్చిలో నేను ఒకసారి చెప్పాను. ఏమని ప్రాబ్లము √37 చెప్పాను. ఇప్పుడు సప్లీలో చెప్పలే. ఒకటి చేసిన వాళ్ళు చేసుకోండి, మనకు చెప్పినట్టు మాత్రమే లెక్కేసుకుందాం, చెప్పని వద్దు. నెక్స్ట్ 12 చూడమ్మా. 12 రాడికల్ యాక్సెస్ చెప్పాను. ఏది 3 ఈక్వేషన్స్ ఇస్తాడు. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ S' S" అని 3 ఈక్వేషన్ ఇస్తాడు. 3 ఈక్వేషన్ ఫస్ట్ ఇది చేయాలి. S - S' చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది 4th. మళ్ళీ S - S" చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది అని చెప్పాను. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాం కాబట్టి ఇది ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి. 12th క్వశ్చన్ మాత్రం 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఒక ఎవరు మొత్తం చేసిన వాళ్ళు, లేదు సార్ నేను కొంచెమే చేసిన వాళ్ళకు 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ అమ్మా 13th క్వశ్చన్ మనం చెప్పినది గెస్ చేసింది ఒకటి వచ్చినది కానీ నేను 2B ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టా కదా, ఆ 2B ఇంపార్టెంట్ లిస్ట్లో మొత్తం వచ్చాయమ్మా. 4 మార్క్స్ 7 మార్క్స్ మొత్తం A to Z వచ్చినాయి. నేను 2B ఇంపార్టెంట్ లిస్ట్ అని మీకు ఇంపార్టెంట్ లిస్ట్ 70 మార్క్స్ అని అప్లోడ్ చేసిన. దాంట్లో మాత్రం ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ వస్తాయి, ప్రతి క్వశ్చన్. దాని ప్రకారం అయితే మనకు తెలంగాణ వాళ్ళకు మినిమం 71 క్వశ్చన్స్ వస్తాయి, 71. కానీ నేను అప్లోడ్ కాకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కూడా అవి మాత్రమే లెక్కేస్తున్నా. అప్లోడ్ చేసిన మాత్రం అయితే ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకు 2Bలో 71 వస్తాయి. నెక్స్ట్ 14th క్వశ్చన్ అమ్మా. మనము అంటే అప్లోడ్ చేసినట్టు కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో లేదు మా. నెక్స్ట్ 15th క్వశ్చన్ మా. 15th క్వశ్చన్ మాత్రం మొన్న రీసెంట్గా మీకు చెప్పాను. ఏది ప్యారలల్ టు పర్పెండిక్యులర్. ఖచ్చితంగా ఇక్కడ మనకు 2 మార్క్స్ వస్తాయి, ఎందుకంటే చేసేవాళ్ళు 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 15th క్వశ్చన్స్ మనకు అట్లా ఉంది. 17th క్వశ్చన్ అంటే 4 మార్క్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినట్టు మాత్రము 2 వచ్చాయమ్మా. కానీ అప్లోడ్ చేసిన మాత్రము అప్లోడ్ చేసినది 11th క్వశ్చన్ వచ్చింది, 12th 13th 5 వచ్చాయమ్మా. అప్లోడ్ చేసిన ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టిన దాంట్లో మాత్రం 4 మార్క్స్కి 5 వచ్చేసాయమ్మా. 5 వచ్చేసాయి. నెక్స్ట్ 2 మార్క్స్ చూడమ్మా. 2 మార్క్స్ ఆల్మోస్ట్ మనం చేసిన దాంట్లో కొన్ని వచ్చాయమ్మా, ఎక్కువ రాలేదు కాబట్టి 2 మార్క్స్ చూడమ్మా. 2 మార్క్స్ మనకు 9th ప్రాబ్లం 10th ప్రాబ్లం ఆర్డర్ అండ్ డిగ్రీ వచ్చింది. ఇక్కడ ఇంటిగ్రల్ 0 to 1 cos 11x అంటే ఇది చెప్పాను. ఇంకొకటి అంటే మనకు 2 మార్క్స్ టోటల్ ఒక 6 మార్క్స్ వస్తున్నాం. 6 మార్క్స్ ఏది ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మాత్రం చెప్తున్నామా. అప్లోడ్ చేసిన ప్రకారం అయితే 71 మార్క్స్ వస్తాయి మేడం. కాబట్టి మీరు చూసుకోండి, తెలంగాణ స్టూడెంట్స్
క్వశ్చన్ పేపర్ పెట్టుకొని అప్లోడ్ చేసిన క్వశ్చన్ చూసుకుంటే ఈజీగా 71 యాజ్ ఇట్ ఈస్ అవి వచ్చినాయి. చూడమ్మా ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒకసారి చూద్దామా. 7 మార్క్స్ చూద్దామా. 1 2 3 4 7 4 జా 28 28 ఒక 3 31. నెక్స్ట్ ఇక్కడ 4 ఎన్ని వచ్చినాయి, ఇక్కడ 4 ఇక్కడ ఒక 2 6 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ 6 అంటే 31 6 6 6 6 12 12 13 అంటే 42. ఒకవేళ జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసిన వాళ్ళకి చూద్దామా. 1 2 3 4 4 4 జా 16 16 ఒక 3 16 19. ఇక్కడ వేద్దాం 2 2 4 జస్ట్ క్వశ్చన్ పేపర్ వచ్చిన. ఇక్కడ వేసుకుందాం ఒక 3 6 అంటే ఇక్కడ 6 వస్తాం ఎందుకంటే ఆర్డర్ డిగ్రీ ఈజీనే, తర్వాత ఇంటికల్ 0 2 కాస్ట్ 11 అంటే ఈజీనే. కాబట్టి ఇక్కడ 5 మార్క్స్ వేసుకున్నాము. 5 మార్క్స్ వేసుకుంటే వస్తుంది మా చూడమా. 9 ఒక 14 14 8 28 అంటే పక్కా పాస్. అంటే మనం అప్లోడ్ చేసిన ఏ క్వశ్చన్ పేపర్ అయినా సరే 1A కానీ చూడము ఇక్కడ 1A కానీ 1B కానీ 2A కానీ 2B కానీ పక్కా పాస్. దీనిలలో నేను ఇంపార్టెంట్ లిస్ట్ అన్ని పేపర్లకు అప్లోడ్ చేశాను మా. 1A 1B 2B క్లాసెస్ చెప్పాను, 2A మాత్రం క్లాసెస్ చెప్పలేదు. ఈ 2A మాత్రం క్లాసెస్ చెప్పలేదు, అప్లోడ్ మాత్రం చేశాను. అంటే మన పేపర్లో నుంచి మనం అప్లోడ్ చేసిన దాంట్లో ప్రతి స్టూడెంట్స్ పక్కా పాస్ మార్కుతో వచ్చాడు మా. కావాలంటే మీరు ఒకటే చెప్తున్నారు కదా, మీరు ఇప్పటికైనా సరే క్వశ్చన్ పేపర్ ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఖచ్చితంగా పెట్టిన ఇంపార్టెంట్ లిస్ట్లో మనం పెట్టిన 100%లో 60% 70% అవే క్వశ్చన్స్ వస్తున్నాయి. పక్కా పాస్లో 30% అవుతున్నారు. అట్లీస్ట్ ట్రిక్స్ ప్రకారం కూడా అవుతున్నారు. కాబట్టి 1A 1B 2Bలో మాత్రం 70 72 73 వచ్చిన వాళ్ళు, 2Aలో కూడా ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ చూడమ్మా పక్కా మనకు అన్ని మార్క్స్ వచ్చినాయి. ఏమంటే 2A క్లాసెస్ ఒకటి నేను చెప్పలేదు, 2A ఇంపార్టెంట్ లిస్ట్ కూడా నేను పెట్టాను. కాబట్టి మన ఛానల్ నుంచి ప్రతి స్టూడెంట్స్ పక్కా పాస్ అయినారు. కాబట్టి చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్లాసెస్ మా ఇంకోసారి చెప్తున్నాను. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ అయిపోయే వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి మీకు చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చెప్తాను, అలాగే చూసుకోండి. నెక్స్ట్ ఇంటర్ అయిపోయి నెక్స్ట్ ఏ వేలో పోతే అంటే తక్కువ టైంలో జాబ్ తెచ్చుకోవాలా, ఎలా తెచ్చుకోవాలా ఏమేది ఒక వీడియో చేస్తాను. అంటే ఇంటర్ అయిపోయినాక ఏ కోర్స్ తీసుకోవాలా, కొందరికి ఐడియా ఉంటాయి కొందరికి ఐడియా ఉండదు, గైడెన్స్ ఎలా అనేది చెప్తాను, ఒకసారి చూసుకోండి. మన ఛానల్ నుంచి మాత్రం బాబు మనం ఇంపార్టెంట్ లిస్ట్ పెట్టిన దాంట్లో నుంచి ఏ తెలంగాణ పేపర్ కానీ ఏపీ పేపర్ కానీ ఏది మిస్ కాలేదు. మినిమం ప్రతి అట్లీస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి రాసడానికి 30 మార్క్స్ తక్కువ రావడం లేదు. ఇంకా అంతగానే ఎక్కువ అంటే మనకు 42 50 71 72 వచ్చిన మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే పేపరు మనం 2B పేపర్ నేను అప్లోడ్ చేసిన ప్రకారం అయితే, అప్లోడ్ చేసిన క్వశ్చన్స్ చూసిన ప్రకారం అయితే ఖచ్చితంగా మీరు 7 మార్క్స్ 35 వస్తాయమ్మా, 4 మార్క్స్ ఖచ్చితంగా 20 వస్తాయి. 2 మార్క్స్ ఎంత ఈజీగా లేకుండా నాకు తెలిసిన 1 or 2 క్వశ్చన్స్ అంటే ఖచ్చితంగా ఇంకా 16 మార్క్స్ వస్తున్నాయి. అంటే ఎంత 171 ఖచ్చితంగా 71 మార్క్స్ వస్తాయి. నేను అప్లోడ్ చేసిన క్వశ్చన్స్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా 75 కావాలనే స్టూడెంట్స్ మాత్రం ఆ అప్లోడ్ చేసిన క్వశ్చన్స్ అని తెచ్చుకుంటే 71 72 మార్క్స్ వస్తాయి. కాబట్టి చూసుకో. కానీ మనము 75 72 కాకుండా బిలో యావరేజ్ స్టూడెంట్స్ చూద్దాం కాబట్టి 42 ఖచ్చితంగా పాస్ వస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ నుంచి పాస్ మాత్రం పక్కా. ఎంత స్టూడెంట్స్ అయినా సరే చూసి క్వశ్చన్ పేపర్ చూసి క్లిక్ చేసుకునే మార్క్స్ చెప్పాను. కాబట్టి మన ఛానల్ నుంచి ఈ ఇయర్లో 4 క్వశ్చన్ పేపర్స్ పెట్టాను. 1A 1B 2A 2B ప్రతి స్టూడెంట్స్ పక్కా పాస్ మార్కులు వచ్చాయి. కావాలంటే ఒకసారి మీరు కూడా క్వశ్చన్ పేపర్ పెట్టుకుని అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి. ఖచ్చితంగా మన స్టూడెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ పాస్ అయినారు.